హలో అందరికీ. రీసెంట్గా నేను అరుణాచలం వెళ్ళాను. అంతేకాకుండా గిరి ప్రదక్షిణ కూడా చేశాను. అరుణాచలానికి సంబంధించి ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇప్పటికే మీలో చాలామంది చూసే ఉంటారు. అరుణాచలంలో ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, ఒక 1 or 2 డేస్కి ప్లాన్ చేసుకుంటే ఎలాగ అక్కడున్న టెంపుల్స్ అన్నిటిని కవర్ చేయాలి, బడ్జెట్లో మనకి దొరికే స్టే ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ని ఫుల్ లెంత్ వీడియోలో అయితే నేను ప్రొవైడ్ చేశాను. ఇన్ కేస్ మీరు ఇంకా ఫుల్ లెంత్ వీడియో చూడకపోయి ఉంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయొచ్చు. కాలినడకన గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఎవరికైనా కొంచెం కాలు నొప్పులుగా అనిపిస్తే వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, అరికాల్ని కొంచెం సేపు రిలాక్స్ అవ్వడానికి మెషిన్స్ లాగా అక్కడ ఏర్పాటు చేశారు. 10 minutesకి 50 రూపీస్ 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. ఒకవేళ ఎవరికైనా కాలు నొప్పులుగా అనిపిస్తే గిరి ప్రదక్షిణ చేసే టైంలో ఖచ్చితంగా మీరైతే ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకోవచ్చు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలోనే మీకు మోక్ష మార్గం అని కనిపిస్తుంది. ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఆ చిన్న ద్వారం నుంచి అటునుంచి ఇటు వచ్చేయచ్చు అనమాట. అలా చేసినట్లయితే మోక్షం లభిస్తుందని అంటారు. ఇంకా ప్రదక్షిణ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కర్పూరం అయితే వెలిగించాలి. మేము కూడా అలాగే చేసాము. ఇప్పటి వరకు నేను అరుణాచలం అయితే 2 సార్లు వెళ్ళాను. నేను 1 or 2 డేస్కే ప్లాన్ చేసుకున్నా అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నిటిని కవర్ చేసేలాగా ఒక ప్లాన్ అయితే ఫస్ట్ డే మేము అనుకుని ఇంకా అదైతే ఎగ్జిక్యూట్ చేసాము. అలా చేయడం వల్ల తక్కువ టైంలోనే అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నిటిని కవర్ చేసుకుని అన్ని టెంపుల్స్ని దర్శనం చేసుకున్నాము. అరుణాచలం ఒక్కసారి వెళ్ళినా, అరుణాచలేశ్వరిని ఒక్కసారి దర్శనం చేసుకున్నా పుణ్యం లభిస్తుంది, మోక్షం వస్తుంది, పాపాలు పోతాయి, ఇలాంటివన్నీ చెప్తారు కదా. అవన్నీ ఎలా ఉన్నా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది అయితే ప్రశాంతత, ఇంకా పాజిటివ్ వైబ్స్. నేను 2 times వెళ్ళినా 2 times కూడా 1 or 2 డేస్కి ప్లాన్ చేసుకున్నాను. అయినప్పటికీ ఉన్న కొన్ని రోజులైనా చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం టెంపుల్ని అయితే విజిట్ చేసి ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయాలి. అసలు అరుణాచలం టెంపుల్ వైబే డిఫరెంట్. ఆల్రెడీ మీలో చాలామంది ఈ టెంపుల్ని విజిట్ చేసే ఉంటారు. ఇప్పటికీ ఈ టెంపుల్ని విజిట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ని కూడా మన కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలానే అరుణాచలం ప్లాన్ చేసుకున్నప్పుడు గిరి ప్రదక్షిణ సమయంలో మీకు కనిపించే లింగాలు ఇంకా మెయిన్ టెంపుల్లో ఉన్న శివలింగమే కాకుండా ఇంకా అదే ఊర్లో చాలా టెంపుల్స్ అయితే చూడాల్సినవి ఉన్నాయి. పవనకొండ అర్ధనారీశ్వర టెంపుల్, పచ్చియమ్మన్ టెంపుల్, ఆది అన్నమలై, అరుణగిరినాథర్, ఇలాగా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. వాటన్నిటి గురించి నేను ఫుల్ లెంత్ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పి ఉన్నాను. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలానే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్ వలన ఇప్పుడు మన ఛానల్ 6000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో. మన వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకోసమే మీ ఊరు పేరు ఏంటనేది కమెంట్ చేయండి.